హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సజెషన్ యూట్యూబ్ ఛానల్. గ్యాస్ మీకు ముందే చెప్తున్నాను, ఇది ఎటువంటి ప్రూఫ్ లేదు ఈ స్కామ్ జరిగిందని. ఓన్లీ స్క్రీన్ షాట్స్ అంతే. రిమైనింగ్ స్క్రీన్ షాట్ నేను తీసాను అప్పుడే, బట్ తీసి డ్రైవ్లో అప్లోడ్ చేశాను, బట్ అవి లేదు. అన్నతో పాటు నా ఫోన్ స్టోరేజ్ తక్కువ కాబట్టి టెలిగ్రామ్లో ఉన్న ఫొటోస్ చాట్ అంతా అప్పుడే బ్లాక్ చేసి డిలీట్ చేశాను అనమాట. మీరు నమ్మితే నమ్మొచ్చు, నమ్మకం అది మీ ఇష్టం. స్కామ్ జరిగి ఇప్పుడే దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా నేను గూగుల్ చదివాను అనమాట, ఇలాంటి స్కామ్స్ మళ్ళీ జరుగుతున్నాయని. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఈ స్కామ్లో ఇరుక్కోకూడదని వీడియో చేస్తాను అనమాట గైస్. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోవాలి స్కామ్ ఏంటిదని. గైస్ స్కామ్ ఏంటంటే, మనకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. మహారాష్ట్ర, బెంగళూరు, ఢిల్లీ నుంచి మనకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. గైస్ ఇంగ్లీష్లో మాట్లాడతారు వాళ్ళు. కాల్ చేసి మీరు పార్ట్ టైం ఖాళీగా ఉంటే మీకు పార్ట్ టైం కల్పిస్తా ఉంటారు. సో నేను ఓకే చెప్పాను, పార్ట్ టైం ఇంటికి మనీ ఇస్తా అంటే నాకు వాట్సాప్లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేశారు అనమాట. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వను పెట్టారు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక అదొక గ్రూప్ అనమాట. ఆ గ్రూప్లో ఒక అడ్మిన్ వచ్చేసి నాకు డైరెక్ట్గా మళ్ళీ మెసేజ్ చేస్తాడు టెలిగ్రామ్లో. అంత ఏంటని చెప్పి వాళ్ళు చెప్పారనమాట క్లియర్గా. నేను మీకు గూగుల్ మ్యాప్స్లో కొన్ని ప్లేసెస్ చెప్తాము, లైక్ రెస్టారెంట్, కేఫ్, పబ్ ఎలాంటి చెప్తాము, మీరు అక్కడికి వెళ్ళి రేటింగ్ ఇవ్వాలని చెప్పారు. ఓకే అన్నాను. ఇలా రేటింగ్ ఇస్తే మనకి మనీ ఇస్తారంట గైస్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు 200 అయితే మనీ పే చేస్తారు. మీరు పక్కన స్క్రీన్ షాట్ చెక్ చేయొచ్చు. ఇది 3 months బ్యాక్ జరిగింది. 200 అయితే మనీ పే చేసి నాకు పేటిఎం చేశారు మనీ కూడా. ఫోన్పే నెంబర్ అడిగారు, నేను ఫోన్పే నెంబర్ పెడితే నాకు పేటిఎం చేశారు మనీ. ఆ తర్వాత మనీ రిసీవ్ అయినాక నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈ రోజు రిసీవ్ అయితే రేపు మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుందంట. 9 to 5 దాకా టాస్క్స్ ఉంటాయి. మనకి 6 కన్సిక్యూటివ్ టాస్క్ చేస్తే మాత్రం మనకి 750 ఇస్తారు గైస్. 12 చేస్తే మాత్రం 100. అలాగా 3 కన్సిక్యూటివ్ టాస్క్ చేస్తూ ఉంటే మాత్రం, అది 3 స్టెప్స్ చేస్తూ ఉంటే మాత్రం 2500 ఇస్తాం. వాళ్ళు చెప్పిన ప్రకారం ద ఎండ్ ఆఫ్ ది డే, అంటే ఆ రోజు మొత్తం ఇచ్చిన టాస్క్ అనేది చేస్తే అరౌండ్ 5 to 10K ఎర్న్ చేయొచ్చు అని చెప్పారు గైస్. ఇది వాళ్ళు చెప్పే ప్రాసెస్. సో ఇది ఏంటంటే బాగానే ఉంది. ఆల్రెడీ నాకు 200 మనీ ఫోన్పే చేశారు కదా, చేద్దామని ఓకే అన్నా. నేను ఓకే చేశాను. ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ వాళ్ళు ఒక లింక్ పడతారు అన్నమాట టెలిగ్రామ్ గ్రూప్ లో. రెస్టారెంట్ లింక్ పెట్టారు అనుకోండి, ఆ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళ రెస్టారెంట్ వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. మేము గూగుల్ మ్యాప్స్ లో ప్లేస్ చూపించేది. అక్కడ మనం 5 star రేటింగ్ ఇవ్వాలి, అడిగిన క్వశ్చన్స్ అని ఆన్సర్ చేయాలి. నేను పక్కన స్క్రీన్ షాట్ చేస్తాను కదా, నేను 5 ఇచ్చాను అంటే 5 అడిగారు. 5 అడగకుండా 2 రివ్యూ ఇచ్చాను అనమాట. రిమైనింగ్ ఫేక్ రివ్యూస్ ఇచ్చి స్క్రీన్ షాట్ పంపించాను. ఈ పక్కన మీరు స్క్రీన్ షాట్ చెక్ చేయొచ్చు గైస్. ఏంటంటే నేను 5కి 5 రేటింగ్ ఇచ్చాను. అన్నిటికి గుడ్ మన అడుగుతా అనమాట మీ ఒపీనియన్ ఏందని. ఆ ఒపీనియన్ ఇచ్చి దీన్ని స్క్రీన్ షాట్ వాళ్ళకి మనం డిఎం చేయాలి. డిఎం చేసినాక వాళ్ళు డన్ పెడతారు. ఇలా ప్రతి 15 నిమిషాలు ఒక టాస్క్ ఇస్తారు గైస్. ఇలా వరుసగా 5 టాస్క్ మనం కంప్లీట్ చేసినాక 6వ టాస్క్ దగ్గర మనకి లిస్ట్ పెడతారు అనమాట. వాళ్ళు చెప్పిన ప్రకారం మా టాస్క్ చేస్తే 750 ఇవ్వాలి కదా, 5 చేసిన ఆల్రెడీ మనకు 5 చేసిన 500 కూడా ఇవ్వరు. ఆ రోజు కంప్లీట్ చేస్తే 750 మనకి ఫోన్పే చేస్తూ ఉంటారు. ఈ 6వ దగ్గర టాస్క్ ఏమి ఇస్తారు అనుకోండి, ఒక నెంబర్ ఇస్తారు. నెంబర్ కూడా కాదు, ఒక లింక్ ఇస్తారు అనమాట, ఫోన్పే లింక్. ఆ లింక్ క్లిక్ చేసి మనం 1500 ఫోన్పే చేయమంటారు గైస్. 1500 ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ వాళ్ళకి పెడితే 750 నెక్స్ట్ అమౌంట్ మనకి రిటర్న్ వేస్తారంట. నేను అడిగాను, ఎందుకు ఎలా మనీ మీరు నన్ను అడగడం ఎందుకు, నేను టాస్క్ కంప్లీట్ చేశాను మీరు ఇవ్వాలి కదా అంటే, ఇది 2 స్టెప్ వెరిఫికేషన్, మీరు ముందు పే చేస్తే తర్వాత మనీ ఇస్తామని చెప్పారు గైస్. సో నేను చేయలేదు, ఒక టైం అయిపోయింది. ఆ టైంలో ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేయలేదు. అండ్ 7th టాస్క్ మళ్ళీ పోస్ట్ చేశారు. 7th టాస్క్ నేను చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టి 6వ టాస్క్ చేసిన వాళ్ళకి మాత్రం మనీ వస్తాయి. మీరు తర్వాత 7, 8 ఎన్ని చేసినా మనీ రావు. మీరు 6వ చేసినాక మళ్ళీ చేస్తే మనీ వస్తాయని చెప్పారు కదా. ఇంకప్పుడు నా డౌట్ వచ్చింది, అవన్నీ కుదిరే పనులు కాదు, మీరు ఒకటి చేయండి, మీరు నాకు 750 నాకు ఇచ్చేయండి, తర్వాత నేను 1400 మీకు ఫోన్పే చేస్తాను, అప్పుడు మీకు నాకు ఈజీగా ఉంటుంది అంటే అలా కుదరదని చెప్పారు. నేను కుదరదని చెప్పాను. ఆ 200 ఫోన్పే చేయమన్నారు మళ్ళీ నన్ను. ఆ 200 నేను ఫోన్పే చేయలేదు. ఇంకప్పటి నుంచి నేను ఒక 2 days చూసాను అనమాట. 2 days సేమ్ ఇదే ప్రాసెస్ అందరికి. 5 టాస్క్లు చేయమంటారు, 6వ టాస్క్ డబ్బులు కొట్టమంటారు. ఇది కొంచెం మనీ పోయే, మొత్తం మనకి 1400 పోతాయి. వాళ్ళు ఇచ్చేది 200, అడిగేది 1400. మనకి ఇంకా మనీ వస్తాయి, వేలలో వస్తాయి, అర్న్ చేసుకుందాం అనుకుంటాం కాబట్టి అనుకుంటే మనకి మనీ కోసం చేస్తూ ఉంటారు గైస్. సో మీరు ఏమైనా ఇలాంటి స్కామ్స్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి. మనీ వస్తే తీసుకోండి, కానీ మీరు మాత్రం ₹1 కూడా వాళ్ళకి రిటర్న్ ఇవ్వమాకండి. ఇది నేను చెప్పదలుచుకుంది వీడియో మొత్తం మీద. మీరు నమ్మితే నమ్మవచ్చు, నమ్మకపోతే నమ్మలేదు కదా, నాకు ప్రయోజనం లేదు. బట్ మీరు మాత్రం స్కామ్స్ ఎదుర్కోమాకండి. మీరు ఇలాంటి టెలిగ్రామ్, గూగుల్ మ్యాప్స్ ఫేక్స్, గూగుల్ రేటింగ్ స్కామ్లు ఎదుర్కొంటే మాత్రం ఒకసారి ఫేస్ చేసినా కానీ కింద కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను ఎంతమందికి ఇలా జరిగిందో. అండ్ ఎప్పుడైనా చూసినందుకు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. బై బై, లవ్ యూ ఆల్.